లక్ష్మీనాసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ధనుర్మాసం అనేది శ్రీవ్రతంలో భాగంగా ఆ గోదాదేవి తనతో పాటు మనందరినీ భాగస్వామ్యం చేస్తూ ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందే విధంగా యొక్క శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ కత్తుక్కరవై కనంగల్ పలకరందు శతార్ తిరుళజయ చందు శరచుయం புத்தமென்னில்லாத கோவலதம் போர்க்கொடியே புத்தர்வல்குல் புனமயிலே போதராய் சுத்த தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகிந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதி செல்வ பெண்டாட்டி ఎత్త కురంగం పొరులేలోరెంబాబాయ్. దీని వివరణ తెలుసుకుందాం. చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకోగలిగేది సామర్థ్య బలమును కలిగిన వారు ఎదిరించినటువంటి శత్రువులయ సమీపమునకేగి వారందరూ నిర్వీర్యులగునట్లుగా యుద్ధమనర్చడి బలములను కలిగిన వారు ఎట్టి విధములైన అధర్మముల ఉనరింపక పరిశుద్ధులుగా నుండేడి గోలజనుల యొక్క మంచి వంశమునందు జన్మము పొందిన ఓ సువర్ణలత, తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పం యొక్క పడగ రీతిగా విశాలమైన జగన ప్రాంతములు గల సుందరి, అడవి అందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలివలే ప్రకాశం గలదాన, త్వరగా రావమ్మా, మేమీ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండేడి చెలికత్తలందరూ కూడా లేచి వచ్చి నీ వాకిట వద్ద చేరి నీవింకను లేవకుండాచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానం మొదర్చు ఉన్నప్పటికీ నీవు ఏ విధమైన కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మా, నీవు ఐశ్వర్యవంతురాలు అయినందులకు ఇదేనా చేసేడి పని? ఆండాల్ దివ్య తిరుపడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.